ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య దాదాపు 18 ఏళ్లుగా నలుగుతున్న చర్చలు చివరికి ఒక కొలిక్కొచ్చాయి. ఆ భారీ ఒప్పందం గురించే ఈరోజు మన విశ్లేషణ. 18 ఏళ్లు అంటే దాదాపు 2 దశాబ్దాలు. అంతకాలం తర్వాత ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ అయింది. మరి దీనివల్ల మనకు ఏంటి ప్రయోజనం? అసలు దీని అర్థమేంటి? ఇది మామూలు ఒప్పందం కాదు. బహుశా మన ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభం కావచ్చు. సరే, ఈ ఒప్పందం అనుకున్నంత ఈజీగా అయితే జరగలేదు. దీని వెనుక ఏకంగా 18 ఏళ్ల కథుంది. ఒక ఒప్పందానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇంతలా పట్టుబట్టి సాధించడానికి ఇందులో అంత ముఖ్యమైన విషయమేముంది? చూద్దాం. ఒకసారి జర్నీని చూస్తే 2007లో చర్చలు మొదలయ్యాయి. కాని అంత సాఫీగా సాగలేదు. ముఖ్యంగా మార్కెట్ యాక్సెస్ అంటే ఎవరి మార్కెట్లోకి ఎవరిని ఎంతవరకు రానివ్వాలి, ఇంకా కొన్ని రూల్స్ విషయంలో తేడాలు రావడంతో 2013 నుంచి 2021 వరకు దాదాపు 8 ఏళ్లపాటు చర్చలు అక్షరాలా ఆగిపోయాయి. అయినా రెండు వైపులా పట్టు వదల్లేదు. ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరికి 2026లో ఈ డీల్ని ఫైనల్ చేశాయి. అంటే ఆలోచించండి, దీని వెనుక ఎంత పెద్ద వ్యూహాత్మక అవసరముందో. అసలు ఈ ఒప్పందం ఎందుకంత ముఖ్యం అనడానికి ఈ నంబర్లే సాక్ష్యం. చూడండి, ఇండియాకి యూరోపియన్ యూనియన్ అతి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్స్లో ఒకటి. మరిద్దరి మధ్య జరిగే వస్తువుల వ్యాపారం విలువ ఏకంగా $136 బిలియన్ పైనే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మనం వాళ్లకమ్మేది ఎక్కువ, వాళ్ల దగ్గర కొనేది తక్కువ. అందుకే మనకు దాదాపు $15 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ అంటే వాణిజ్యం మిగులుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఈ బంధం మరింత బలపడబోతోంది. సరే, అదంతా బానే ఉంది. కానీ ఈ డీల్ వల్ల వెంటనే లాభపడేదెవరు? వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న 2 రంగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవే కార్లు, ఇంకా టెక్స్టైల్స్. నిజంగా వాళ్లకు లాభమేనా? ఇక్కడ చూస్తే రెండు వైపులా పెద్ద మార్పులు రాబోతున్నట్టు కనిపిస్తోంది. ఒక పక్క యూరప్ నుంచి వచ్చే లగ్జరీ కార్ల మీద సుంకాలు భారీగా తగ్గబోతున్నట్టు, అంటే అవి కొంచెం చౌక అయ్యే ఛాన్సుంది. మరోపక్క మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇది ఒక రకంగా బంపర్ ఆఫర్ లాంటిది. యూరోపియన్ మార్కెట్లోకి మన బట్టలు సులువుగా తక్కువ ధరకే వెళ్లబోతున్నాయి. $2 బిలియన్, ఇది చిన్న మొత్తం కాదు. కేవలం ఈ ఒక్క ఒప్పందం వల్ల మన టెక్స్టైల్ ఎగుమతులు సంవత్సరానికి $2 బిలియన్ మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే లక్షల మందికి ఉపాధినిచ్చే ఈ రంగానికి ఇది ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో ఆలోచించండి. అయితే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పేపర్ మీద చూడ్డానికంతా బాగున్నా అసలు విషయంలోకి వెళితే ముఖ్యంగా కార్ల ధరల దగ్గర పరిస్థితి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మనం అనుకుంటున్నంతగా ధరలు తగ్గకపోవచ్చు. ఎందుకంటే దీనికి కారణమిదే. మన ఇండియాలో అమ్మే లగ్జరీ కార్లలో కేవలం 10% మాత్రమే పూర్తిగా తయారైనవిగా, అంటే కంప్లీట్ కార్లుగా ఇంపోర్ట్ అవుతాయి. మరి మిగిలిన 90% కార్లు అవన్నీ విడిభాగాలుగా ఇక్కడికొస్తాయి. వాటిని మన దేశంలోనే అసెంబుల్ చేస్తారు. ఈ విడిభాగాలుగా తెచ్చే పద్ధతిని కంప్లీట్లీ నాక్డ్ డౌన్ లేదా CKD కిట్స్ అంటారు. అసలు విషయం ఏంటంటే ఈ CKD కిట్స్పై వేసే దిగుమతి పన్ను ఇప్పటికే చాలా తక్కువ, కేవలం 16.5% మాత్రమే. సో ఇప్పుడు తగ్గించిన సుంకాలు పూర్తిగా తయారైన కార్ల మీద వర్తిస్తాయి తప్ప ఇలా అసెంబుల్ చేసే 90% కార్ల మీద పెద్దగా ప్రభావం చూపవు. చూసారా, అసలు లాజిక్ ఇక్కడుంది. ఇంకో సమస్య కూడా ఉంది. అదే కరెన్సీ విలువ. 2025లో యూరోతో పోలిస్తే మన రూపాయి విలువ 19% వరకు పడిపోయింది. అంటే ఒక పక్క సుంకాలు తగ్గినా మరోపక్క రూపాయి బలహీనపడడంతో ఆ లాభం దాదాపుగా ఆవిరైపోయిందన్నమాట. సో అంతిమంగా ధరల్లో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. సరే, కార్ల ధరలు, టెక్స్టైల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒప్పందం వెనుక ఇంకా పెద్ద కథే ఉంది. అసలు ఈ డీల్ కేవలం డబ్బు, వ్యాపారం గురించేనా, లేక ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద వ్యూహాత్మక అడుగా? ఆ కోణంలోంచి ఇప్పుడు చూద్దాం. ఈ పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం డీ-డాలరైజేషన్ అనే పదం గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం అన్నమాట. అంతర్జాతీయ లావాదేవీల కోసం డాలర్కు బదులుగా వేరే కరెన్సీలను వాడటం. ఇది ఊరికే మాటలు కాదు, జరుగుతున్న వాస్తవం. ఈ చార్ట్ చూడండి. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ దగ్గర నిల్వ ఉంచుకునే విదేశీ కరెన్సీలో డాలర్ వాటా ఎలా తగ్గుతూ వస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది. 1999లో 71%గా ఉన్న డాలర్ వాటా 2022 నాటికి 58%కి పడిపోయింది. అంటే ప్రపంచం నెమ్మదిగా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తోందన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం చేస్తున్న ఈ ఒప్పందాన్ని మనం కేవలం వ్యాపార కోణంలో చూడలేం. ఇది ఒక రకంగా మన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం వేస్తున్న అడుగు. అమెరికా కేంద్రంగా నడిచే ఆర్థిక వ్యవస్థపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటూ మారుతున్న ప్రపంచంలో మనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇదొక ముఖ్యమైన వ్యూహం. అయితే ఇంత పెద్ద ఒప్పందం జరిగినప్పుడు అన్ని లాభాలే ఉంటాయా? కొన్ని రిస్కులు, ప్రశ్నలు కూడా ఉంటాయి కదా. వాటి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఒకవైపు చూస్తే రేమండ్ గ్రూప్ MD గౌతమ్ సింఘానియా లాంటి వ్యాపారవేత్తలు దీన్ని బలంగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా టెక్స్టైల్స్ మీద సుంకాలు 0కి తగ్గడం వల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుందని, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని వాళ్ళంటున్నారు. కానీ ఇంకోవైపు కొన్ని సీరియస్ ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులో ముఖ్యమైంది ISDS అనే క్లాజ్, అంటే ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. దీని ప్రకారం ఒక విదేశీ కంపెనీ మన ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయం వల్ల తమ లాభాలకు నష్టమొస్తోందని భావిస్తే మన కోర్టుల్లో కాకుండా అంతర్జాతీయ ట్రిబ్యునల్స్లో మన ప్రభుత్వంపై కేసు వేయొచ్చు. ఇది మన దేశ సార్వభౌమాధికారానికి, మన నియంత్రణ వ్యవస్థలకు ప్రమాదమని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు యూరోపియన్ రైతులు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీలు పొందుతారు. వాళ్లతో మన రైతులు ఎలా పోటీ పడతారనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి చివరిగా మనం ఏమనుకోవాలి? ఇది కేవలం కొన్ని వస్తువుల ధరలు తగ్గించి మన ఎగుమతులు పెంచే ఒక సింపుల్ ట్రేడ్ డీలా, లేక మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో భారతదేశం వేస్తున్న ఒక పెద్ద వ్యూహాత్మక అడుగా? బహుశే ఇది రెండూ కావచ్చు. దీని అసలు సిసులు ప్రభావం ఎలా ఉండబోతోందో కాలమే చెప్పాలి.